are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయికుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రెండు జాయింట్ ఆల్ట్ కాయిన్ వేల్స్ వచ్చే వారం రెండు ప్రధాన ఈవెంట్ల కంటే ఎక్కువగా అమ్ముడుపోతున్నట్టుగా తెలుస్తుంది. FBI క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ 2023లో 53% పెరిగి $3.94 బిలియన్ కి చేరుకుంది. స్టేబుల్ కాయిన్స్ యొక్క రుణాలు ప్రముఖ డిఫీ ప్రోటోకాల్లో 20% వరకు దిగుబడినట్టుగా తెలుస్తుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ పై స్పష్టమైన రూల్స్ కోసం అగ్ర చైనీస్ లా మేకర్ పుషప్స్. బ్లాక్ రాక్ బిట్ కాయిన్ నెంబర్లో మైక్రో స్ట్రాటజీని దాటవేస్తుంది. ఇథీరియం కో ఫౌండర్ క్వాంటమ్ దాడులను ఎదుర్కోవడానికి రికవరీ ఫోర్క్ ను ప్రతిపాదించాడు. బిట్ కాయిన్ మూవ్స్ డిఫీ టీవీఎల్ గత $100 బిలియన్ మైల్ స్టోన్ ని ప్రొఫైల్ చేస్తుంది. ఆల్గోటెక్ AZLT 50 మిలియన్ టోకెన్లను విక్రయిస్తుంది. అయితే బుల్ డ్రైవ్ చైన్ లింక్ మరియు కాస్మోస్ ATOM. మూన్ బర్డ్స్ కో ఫౌండర్ కెవిన్ రోజ్ తాజా కొనుగోలు మధ్య $1.3 మిలియన్ NFT ని డంప్ చేశాడు. కొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేయడానికి వైల్డ్ వీక్ లో బిట్ కాయిన్ బాస్ట్ $70,000. శామ్ ఆల్ట్మాన్ ఎఫెక్ట్ OpenAI బోర్డ్ రీయూనియన్ నేపథ్యంలో వరల్డ్ కాయిన్ 46% పెరిగింది. మేకర్ DAO మార్కెట్ అస్థిరత మధ్య తాత్కాలిక ఫైన్ ని సర్దుబాట్లను అమలు చేస్తుంది. వచ్చే వారం జరిగే రెండు ప్రధాన ARB ఈవెంట్ల మధ్య 0x141 మరియు 0xC99 వాలెట్ నెంబర్లతో కూడిన క్రిప్టో కరెన్సీ వేల్స్ సంయుక్తంగా 2.77 మిలియన్ ARB $5.94 మిలియన్ ని బినాన్స్ కి సుమారు 8 గంటల క్రితం యాడ్ చేశాయి. FBI యొక్క ఇటీవలి రిపోర్ట్ ప్రకారం క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన పెట్టుబడి నష్టాలు 2022లో $2.57 బిలియన్ నుండి 2023లో సుమారు $3.94 బిలియన్ కు పెరిగాయి. ఇది 53% పెరుగుదలను సూచిస్తుంది. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ డిఫీ పర్యావరణ వ్యవస్థ అవకాశాలు మరియు నష్టాలతో నిండి ఉంది. ఇది అవగాహన ఉన్న క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులకు రివార్డ్ చేయగలదు. ఉదాహరణకు లెండింగ్ స్టేబుల్ కాయిన్లు లిక్విడిటీ మైనింగ్ ప్రోటోకాల్లో 20% వరకు రాబడి పొందవచ్చు. చైనీస్ చట్టసభ సభ్యుడు డాంగ్ జింగ్ స్మార్ట్ కాంట్రాక్టులపై స్పష్టమైన రూల్స్ కోసం వాదించారు. సాంకేతికత వితిన్ ప్రోగ్రెస్ ముడిపడి ఉన్న నష్టాలను నిర్వహించడం యొక్క సారాంశాన్ని జిన్ నొక్కి చెప్పడం జరిగింది. క్రిప్టో కరెన్సీ సబ్స్టాన్షియల్ ని స్పేస్ స్థలంలో సబ్స్టాన్షియల్ అభివృద్ధిలో $10 ట్రిలియన్ మించి ఆస్తులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫండ్ మేనేజర్ బ్లాక్ రాక్ బిట్ కాయిన్ సంచాలతో మైక్రో స్ట్రాటజీ అధిగమించింది. విటాలియక్ బ్యూటెన్ క్వాంటమ్ కంప్యూటర్ల సంభావ్య ప్రమాదాల నుండి యూజర్స్ రక్షించగల రికవరీ హార్డ్ ఫోర్క్ కు ప్రతిపాదిస్తుంది. డిఫీ ప్రోటోకాల్స్ లో లాక్ చేయబడిన మొత్తం విలువ TVL $100 బిలియన్ కి మించి ఉండటంతో డీసెంట్రలైజ్ ఫైనాన్స్ డిఫీ రంగం ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ ని అధిగమించింది. ఇటీవలి ప్రధాన అప్డేట్ లూటెడ్ చైన్ లింక్ తో పార్ట్నర్షిప్ ప్రకటించింది. అప్డేట్ ను పార్ట్నర్షిప్ చేయడానికి లూటీ చేయబడిన వ్యవస్థాపకుడు టెలిగ్రామ్ కి వెళ్ళాడు. అదే సమయంలో ఇటీవల అప్డేట్లు మధ్య చైన్ లింక్ గ్రీన్ లో ఉంది.